ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా ఈ వీడియో చూసే ముందు మనకి ప్రతి ఒక్కరు ఈ వీడియోని పూర్తిగా చూసి మనకి విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా టాపిక్ విషయానికి వస్తే బోరుగడ్డ అనిల్. బోరుగడ్డ అనిల్ గారు తెలియని మనకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఎంత ఫేమసో తెలియదు కానీ ఆయన నోరైతే మటుకు చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే బూతులు తిట్టడానికి. మనకేంటంటే ఆయన నోట్లో నుంచి వచ్చే బూతులు మనకి ఇంట్లో వాళ్ళని తిడతారు, ప్లస్ మనకేంటంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ మిగతా వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు ఆడవాళ్ళందరం తిడతారు అనమాట. మనకి దానికి ఏంటంటే మనకి బోరుగడ్డ అనిల్ గారు మనకి అంటే మీరు తిట్టిన తిట్లకి అసలు గారు అని కూడా అనకూడదు, నా సంస్కారం అడ్డు వచ్చి మిమ్మల్ని గారు అంటున్నాను. బోరుగడ్డ అనిల్ గారు అరెస్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ ఆవిడ గారు అయ్యో మా ఆయన్ని అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారే, ఒక చంటి బిడ్డ మనకేంటంటే అసలు నోట్లోంచి మాటలే రావు, అసలు ఆయన ఎలాంటి తిట్లు తిట్టలేదు అనేది ఆమె చేస్తున్న వాదన అనమాట. మనకేంటంటే ఆ వాదనకి పూర్తి భిన్నంగా ఆయన శైలి అనేది ఉంటుంది. బోరుగడ్డ అనిల్ గారు అసలు పచ్చి బూతులు తిడతారు అనమాట. ఎవరిని బట్టి పవన్ కళ్యాణ్ కూతుర్ని తిట్టారు, వాళ్ళని తిట్టారు, వీళ్ళని తిట్టారు. మనకి పవన్ కళ్యాణ్ గారు కూతుర్ని తిట్టే మనకి పోసాని కృష్ణమురళి గారు మనకి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కేసు ఉంటుందన్నమాట ఆయన మీద. ఒక కేసు పోతే ఇంకొక కేసు మీద బెయిల్ మీద ఇంకొకరు తీసుకెళ్ళిపోతారు అనమాట. ఒక 14 to 15 కేసులు అయినాయి అనమాట. మీరు ఎలా అంటే మనకి మీ మాటలు ఎలా ఉంటాయంటే మనకి ఏదంటే పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఏం చేశారో అర్థం కాదు. పవన్ కళ్యాణ్ పిల్లలు గారు మనకి పెద్ద అయితే నేను ఎప్పటికీ పోను, నేను బతికే ఉంటాను, మిమ్మల్ని అంతు చూస్తాను, మిమ్మల్ని చెరబడతాను అనేది అంత దారుణమైన మాటలు మాట్లాడారనమాట బోరుగడ్డ అనిల్ గారు కానీ పోసాని కృష్ణమురళి గారు కానీ. ఇప్పుడు ఏంటంటే మనకి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ లేదు. మనకి ఎందుకంటే మనకి వాళ్ళు ఏంటంటే వాడుకున్న రోజులు వాడుకుంటారు. ఏదైనా సరే మంచి చేస్తే 4 కళ్ళలు బట్టి సపోర్ట్ చేస్తారు. మీరు చేసింది చెడు అని తెలుసు, చేయించింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెడు అని వాళ్ళకి తెలుసు. ఆ చెడులో మీకు సపోర్ట్గా నిలవట్లేదు. అంటే మీరు ఫ్యూచర్లో మనకేంటంటే శ్యామల గారు కానీ ఇప్పుడు మాట్లాడే మనకి కారుమూరి వెంకటేశ్వరరావు గారు కానీ కారుమూరి వెంకట గారు కానీ చాలామంది మనకి ఎవరైతే మనకి అధికార ప్రతినిధులు ఉన్నారో కొంచెం ఆచితూచి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందనేది ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయం, ప్లస్ నా వ్యక్తిగత అభిప్రాయం కూడా. ఎందుకంటే మనకేంటంటే ఒక దెబ్బ కొట్టినా సరే మనకి సారీ చెప్తే మర్చిపోతారు. అలాగే మనకి ఒక మనిషి ఏంటంటే ఒక మాట అంటే మనకి వాళ్ళ మైండ్లో అలా ఇన్పుట్ అయిపోయి ఆ మాట అనేది పోదనమాట. దయచేసి నేను చెప్పేది ఏంటంటే మనకి ఏంటంటే మీ ఇంట్లో ఫ్యామిలీలు ఉంటారు, మీ ఇంట్లో అమ్మ నాన్న, మీ ఇంట్లో కూడా కూతుర్లు ఉంటారు, భార్యలు ఉంటారు, కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడాలనేది నా ఫీలింగ్. మనకి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ గారు విషయం ఎందుకు వచ్చిందంటే మనకి ఒక ఫేక్ సర్టిఫికేట్తో మనకి ఎవరైతే మనకి గుంటూరులో ఒక ఫేమస్ డాక్టర్ అనమాట, ఆయన ద్వారా ఒక ఫేక్ సర్టిఫికేట్ ఆయన ఇచ్చారో లేకపోతే ఆయన ఇవ్వలేదని పత్రికాముఖంగా చెప్పారు. ప్లస్ మనకి ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా తేలిందనమాట. ఆయన ఫేక్ లెటర్ ఇవ్వకుండానే మనకి ఆయన లెటర్ హెడ్తో మనకి ఇది ఒక కేసు అనమాట. మనకేంటంటే ఆయన స్వేచ్ఛని కాలరాసినట్టు మనకేంటంటే ఆయన లెటర్ హెడ్తో మనకి ఒక మెడికల్ లెటర్ తీసుకొని మా అమ్మగారు అపోలో హాస్పిటల్లో ఉంది, కొంచెం హెల్త్ బాగాలేదండి, కొంచెం వాయిస్ అందుకే సరిగా రావట్లేదు. మా అమ్మగారు అపోలో హాస్పిటల్లో ఉన్నారు చెన్నైలో. చెన్నైలో తప్ప ఇంకెక్కడ చేయించుకోకూడదు ట్రీట్మెంటు, అది అంత బీభత్సమైన ట్రీట్మెంటు అనేది మనకి బోరుగడ్డ అనిల్ గారు ఒక లెటర్ ఇచ్చి దాన్ని ఎలా అయితే మనకి పోలీసులను కానీ ఆఖరికి కోర్టుని కూడా మస్కా కొట్టించి ఆయనైతే మనకి ఎస్కేప్ అయ్యారనమాట. ఆ ఎస్కేప్ అవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆయన మీద 14 కేసులు ఉన్నాయి. మనకి ఒక కేసు పోతే కొన్ని కేసులకి అయితే బెయిల్ దొరికింది, ఇంకా కొన్ని కేసులకి బెయిల్ అంత ప్రాసెస్లో ఉందన్నమాట. మనకి ఏదైనా ఇంకొక 2-3 కేసులు ఇంకొక 2-3 నెలలు అయితే మనకి బోరుగడ్డ అనిల్ గారు బెయిల్ మీద బయటకు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆయన చేసిన తప్పిదం ఎలాంటిదంటే మనకి ఏంటంటే ఇప్పుడు కానీ దొరికితే లైఫ్ టైం థ్రెటనింగ్ అనమాట. అంటే మనకి న్యాయస్థానాన్ని ప్లస్ మనకి పోలీసుల్ని కళ్ళగప్పించి మనకి ఆయన ఇచ్చిన లెటర్ కానీ లేకపోతే అసలు వాళ్ళ అమ్మగారు అనేవాళ్ళు అసలు చెన్నైలో ట్రీట్మెంటే లేదంట, ఎప్పుడో డిశ్చార్జ్ అయ్యారనేది మనకి ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు కూడా ధృవీకరించారు. ఎప్పుడో మనకి పాత బిల్లులు మనకి పాతకాలంలో మనకి ఏంటంటే ఆయన ట్రీట్మెంట్ తీసుకున్న మాట అయితే వాస్తవం. దాన్ని చూయించి ఇప్పుడు మనకి ఒక బూచిగా చూయించి బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఆయన ఏంటంటే ఒక పరారీలో ఉన్నారన్నమాట. ఈ రోజు కాకపోతే రేపైనా దొరుకుతారు కదా, ఎంత పరారీ అయినా సరే మనకి చట్టం ముందు అందరూ సమానలే కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా దొరుకుతారు. దొరికిన తర్వాత మనకి ఏంటంటే మీరు పర్యవసానాలు అనేవి ఆలోచించట్లా.
సో ఇప్పుడు ఎలా అయితే ట్రీట్మెంట్ ఉందో మనకి మీకు స్పెషల్గా బెడ్ ఇస్తున్నారు, సో మాట్లాడుకోవడానికి వాళ్ళు ములాఖాతులు ఇస్తున్నారు, అవన్నీ ఇస్తున్నారు కదా. ఫ్యూచర్లో ఆ ములాఖాతులు ఉండవు, బెడ్లు ఉండవు. సో మనకేంటంటే గచ్చు మీద పడుకోవాలన్నమాట. ఆ రేంజ్లో ట్రీట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే న్యాయస్థానాన్ని ధిక్కరిస్తేనే అసలు చాలా కఠినంగా ఉంటాయి అనమాట. అలాంటి మీరు న్యాయస్థానాన్ని మస్కా కొట్టించారనమాట. న్యాయస్థానాన్ని మనకేంటంటే సో మస్కా కొట్టించి సో మీరు అసలు అసలు అలాంటి ఆలోచనలు కూడా ఎలా వస్తాయి అనేది తెలియదు అనమాట. సో ఇంకా మీరు ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఉన్నారు. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఉంది, సో మనం ఏం చేసినా చెల్లిద్ది అనుకుంటే మనకి అది మీరు పప్పులో కాలేసిన వాళ్ళు అవుతారు. సో అంటే ఈరోజు కాకపోతే రేపేం దొరుకుతారు కాబట్టి సో నేను చెప్పేది ఏంటంటే మనకి దయచేసి మనకేంటంటే సో మీరు వాంగ్మూలం ఇచ్చేసి మనకి తప్పు జరిగిపోయిందండి, ఇలా ఫ్యామిలీతో గెలపడానికి వెళ్ళామని చెప్పేసి సో లోపలికి వచ్చేస్తే ఏంటంటే మనకి ఏదంటే సో న్యాయస్థానం కూడా సో తప్పుగా క్షమించేసి వదిలేసింది. అలా కాకుండా మీరు దీన్ని ఒక బూచిగా చూపించేసి సో మనకేంటంటే అసలు మనకి దొరకకుండా ఉన్నారనుకోండి, ఇప్పుడు కాకపోతే రేపైనా దొరుకుతారు. సో రోజు రోజుకి శిక్ష అనేది పెరిగిద్ది కానీ శిక్ష అనేది తగ్గదు. ఇంకొక 2-3 ఏళ్ళుంటే మీకు బెయిల్ వచ్చేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళేవాళ్ళు కదా. మీరు చాలా పెద్ద తప్పేదో చేశారనేది నా వ్యక్తిగత అభిప్రాయం అన్నమాట. నేను చెప్పేది ఏంటంటే మనకేంటంటే సో బోరుగడ్డ అనిల్ గారు కానీ పోసాని కృష్ణమురళి గారు కానీ సో అంటే పార్టీలకి సంబంధం లేదు. సో పార్టీ గురించి నేను వైఎస్ఆర్సీపీ పార్టీల గురించి వాటి గురించి నేను మాట్లాడలేదు. సో ఇలా మాట్లాడే వ్యక్తులు సో సమాజంలో కానీ సో ప్రజల మధ్య తిరిగితే ఏంటంటే మనకేంటంటే సో వాళ్ళని చూసి మనకి ప్రజలు కూడా మనకేంటంటే పిచ్చిగా మాట్లాడని నేర్చుకుంటారు. సో అది ఒక ఫ్యాషన్గా మారుతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో వాళ్ళకి బెయిల్ ఇవ్వకోకుండా సో మనకి అలా మాట్లాడకుండా మనకి సో మంచి కౌన్సిలింగ్ అనే ఇవ్వాలనేది నా యొక్క అభిప్రాయం అనమాట. సో ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సో జై జవాన్, జై కిసాన్, జై హింద్. సో ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు సో కామెంట్ రూపంలో తెలియజేసి మనకి సో మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సో మనకి సపోర్ట్ చేసి మనకి షేర్ చేసి మనకి ఏదైనా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా సో చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.